కోటేశ్వర గారు, మొదటగా తెలంగాణ ఎన్నికలను అంటే గడిచిన 2 ఎన్నికల్లో ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికలు కాస్త డిఫరెంట్గా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల టాక్ వినిపిస్తుంది. అంటే మరోపక్క సీట్ల విషయంలో కూడా అన్ని పార్టీలు నువ్వా నేనన్నట్టుగానే చాలా పకడ్బందీగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? ఈ ఎన్నికల్లో ఒక తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. 3 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు లేదా పార్టీల విధంగా కానీ డబ్బుని, ప్రలోభాలని, ఓటర్లని ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మునుగోడులో లేదా హుజూరాబాద్ లో ఏ విధంగా డబ్బు, మద్యం, ప్రలోభాలు ఎలా ఉన్నాయో ఈసారి రాష్ట్రంలోని మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఒకటి అరా కొన్ని అంటే పాత బస్తీలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా అదే విధమైనటువంటి డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ఒక పెద్ద ప్రవాహం లాగా తెలంగాణని ముంచెత్తబోతున్నాయి అనేటువంటి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటువంటి ధోరణులు మనకి ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద, ఫంక్షన్ హాల్స్ లో లేదా ఇతరత్ర సందర్భాల్లో చూసినప్పుడు భారీ ఎత్తున ఇప్పటికే అది కనిపిస్తాం. దీనికి తోడు అదనంగా ఈసారి రంగంలోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే కుల అంశం. కుల అనే దానిలో కూడా సామాజిక సమీకరణలో బీసీ అంశం అనేటువంటి దాన్ని ఈ 3 పార్టీలు కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగానే తీసుకుంటాయి. బీజేపీ అయితే ఏకంగా బీసీ క్యాండిడేట్ మా సీఎం అభ్యర్థి అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తే, ఆయన మురళీధర్ రావు గారు బండి సంజయ్ బీసీ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా సూచనప్రాయంగా చెప్పారనేటువంటిది కూడా మనకు తెలిసింది. ఇక సీఎం అభ్యర్థులుగా మిగిలినటువంటి పార్టీల కంటే బీఆర్ఎస్ కును లేదా కాంగ్రెస్ కి అటువంటి సమస్య తలెత్తలేదు. కానీ బీసీ కార్డు తోటి బీజేపీ తన యొక్క సత్తాన్ని చూసుకోవడానికి లేదా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నది. దానిలో భాగంగానే ఈ మిగతా 2 పార్టీలు ఉన్న సీట్లు బీసీలకు ఇచ్చిందనేటువంటిది ఒకటి. అదే సమయంలో బీజేపీ మీద కూడా ఉన్నటువంటి మనం ఏదైతే సమాజంలో అగ్రవర్ణాలు అని ఏదైతే పిలువబడుతున్నారో వాళ్ళకు కూడా బీసీలతో సమంగా 37 సీట్లు ఇచ్చింది. ఆ 37 సీట్లలో రెడ్డి సామాజిక తరగతికి పెద్దపీట వేస్తుంది అనేది దాదాపు 27 సీట్లతోటి పెద్దపీట వేస్తుంది. అందువలన బీజేపీ కూడా పేరుకి బీసీ కార్డు చెప్పినప్పటికీ బలమైనటువంటి సామాజిక తరగతుల్ని, డబ్బున్నటువంటి వాళ్ళని కూడా గణనీయంగానే ఇచ్చిందనేది స్పష్టం. ఇక మిగిలినటువంటి 2 పార్టీల గురించి మనం చెప్పుకోక్కర్లేదు. పారాచూట్ క్యాండిడేట్లను దించి డబ్బున్న క్యాండిడేట్లని ఈ విధంగా అంతిమంగా నామినేషన్లు ఖరారయ్యి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు కూడా మారే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అందువలన ఫైనల్ గా మనం అది చూసుకోవచ్చు. కానీ ఇప్పటికే ట్రెండ్స్ అనేటువంటివి ఇప్పటికే వెల్లడయ్యాయి అనేటువంటిది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్పుకోవచ్చు.